హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనము ఎక్సెల్ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ స్టార్ట్ చేయగానే వచ్చే నెక్స్ట్ స్క్రీన్ దాన్ని ఏమంటారు, ఆ తర్వాత స్క్రీన్ ఏమంటారు, ఆ స్క్రీన్లో కనిపించే ప్రతి పార్ట్ దాన్ని ఏమని పిలవాలి అనేది తెలిస్తే ఏమవుతుంది, మనకు దాన్ని రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. దాని పేరు పెట్టేసి మనం పలుకోవచ్చు. లేకపోతే అది ఇది ఇక్కడ అక్కడ అని అనాల్సి వస్తుంది. ఇది ప్రొఫెషనల్గా ఉండదు. ఓకే, మనం ఒకవేళ ఇది అది అని అంటూ ఉంటే బాస్ ఏమనుకుంటారు, మన కలీగ్స్ ఏమనుకుంటారు, రైట్? సో ఆ యొక్క పార్ట్స్ అనేది మనకు తెలియాలి, దాన్ని ఎలా కస్టమైజ్ చేయాలో కూడా తెలియాలి. అయితే ఇవన్నీ కూడా ఏం చేద్దాం, మనము ఒక్కొక్కటిగా నేర్చుకుందాం, రైట్? సో ఎక్సెల్ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఏం చేయాలి, టాస్క్ బార్కి వెళ్ళాలి. ఆ తర్వాత సెర్చ్ బాక్స్లో క్లిక్ చేసి అందులో EXCEL అని టైప్ చేసి ఎంటర్కి నొక్కాలి. ఓకే, అలాగే. లేకపోతే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి అందులో ఆల్ యాప్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బటన్ని క్లిక్ చేసి అందులో ఎక్సెల్ అనే ప్రోగ్రామ్ని వెతుక్కోవాలి. అంటే స్క్రోల్ చేస్తూ ఉంటే కనబడుతుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉంటుంది. ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్స్, తర్వాత బితో స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్స్. ఆ ప్రకారంగా మీకు కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తే ఎక్సెల్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా చాలా వేరే వేస్ కూడా ఉన్నాయి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఎక్సెల్ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయండి, టాస్క్ బార్‌కి వెళ్ళమన్నాను కదా! ఇది టాస్క్ బార్ అంటాం. దీంట్లో సెర్చ్ బాక్స్‌లో క్లిక్ చేసి ఇందులో ఆల్రెడీ ఇక్కడ చూడండి ఎక్సెల్ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయొచ్చు. కానీ నేను స్టెప్ మీకేమిచ్చాను, టైప్ చేయమన్నాను. అయితే మీరు అలా చేసుకోవచ్చు. లేకపోతే ఇలా మీరు ఎక్సెల్ అని టైప్ చేసి జస్ట్ ఎంటర్ కీ కొట్టేయండి. ఏమవుతుంది, ఎక్సెల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఇలా ఎక్సెల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అర్థమైందా? దీన్నేమంటాము, హోమ్ స్క్రీన్ అంటామన్నమాట. ఏమంటామండి, దీన్ని ఎక్సెల్ హోమ్ స్క్రీన్. చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే కనబడుతుందా లేదా, మనము ఇంతకుముందు చూసింది ఇది ఎక్సెల్ హోమ్ స్క్రీన్. దీంట్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఓకే, ఏమేం పార్ట్స్ ఉంటాయట, లిస్ట్ ఆఫ్ కమాండ్స్ లైక్ న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్ ఉన్నాయి కదండి. న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్ ఉన్నాయి కదా, ఇది లెఫ్ట్ కాలంలో ఉంటాయి. నెక్స్ట్ ఏముంది, న్యూ బ్లాంక్ వర్క్ బుక్. ఇది బ్లాంక్ వర్క్ అంటే మీరు ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి, ఈ బటన్ని క్లిక్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏముంది, టెంప్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఎక్సెల్, డ్రాప్ డౌన్ ట్యుటోరియల్, ఇలా ఇవన్నీ టెంప్లెట్స్ అన్నమాట. ఇంకా దీనిలో చాలా టెంప్లెట్స్ ఉంటాయి. అంటే రెడీమేడ్ టెంప్లెట్ అంటే ఏంటి, అందులో రెడీమేడ్గా ఉంటుంది. ఒక బడ్జెట్ గురించి కావచ్చు, ఓకే, లేకపోతే మన పర్సనల్ డైలీ ఎక్స్పెన్సెస్ది కావచ్చు, అలాంటి మనకు దీంట్లో ఉంటాయన్నమాట. ఓకే, జస్ట్ మీరు చేసుకోవచ్చు. మనం ముందు ముందు వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్, రీసెంట్లీ యూజ్డ్ ఫైల్స్. మనం ప్రతిరోజు కూడా నంబర్ ఆఫ్ ఫైల్స్ అనేది ఓపెన్ చేస్తుంటాము, క్లోజ్ చేస్తుంటాము, ఓకే, కొత్తవి క్రియేట్ చేస్తుంటాము. అయితే ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఇక్కడ లిస్ట్ తయారవుతుంది. మనము ఇక్కడ డేట్ వైజ్ అనేది చూపిస్తూ ఉంటుంది, ఎప్పుడు మనం చేసామనేది. ఓకే, ఇక్కడ మనము 50 ఫైల్స్ కూడా ఏం చేయొచ్చు, మనం చూసుకోవచ్చు. ఆల్ రైట్, అలాగా అందులోంచి ఏది కావాలో మనం క్లిక్ చేసుకుంటే ఏమవుతుంది, స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం కొన్ని ఫైల్స్ ఏం చేస్తాం, డెస్క్టాప్ పైన సేవ్ చేస్తాం, మరి కొన్ని డి డ్రైవ్లో, కొన్ని ఈ డ్రైవ్లో, మళ్ళీ కొన్ని ఫోల్డర్స్లో సేవ్ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా, ప్రతిసారి కూడా మన ఫైల్ ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి ఓపెన్ చేయడం అంటే ఏమవుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది అండ్ వి విల్ గెట్ టైర్డ్. సో ఇక్కడ రీసెంట్గా ఓపెన్ చేసిన ఫైల్స్ ఏవో ఒక లిస్ట్ అవుట్ ఇస్తే ఏమవుతుంది, ఈజీగా స్క్రోల్ చేసుకొని కావలసిన ఫైల్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఈ రీసెంట్లీ యూజ్డ్ ఫైల్స్ అనేవి అలా పనిచేస్తాయి. ఇక ఇక్కడ పిన్డ్ అనేది ఉందొకటి, పిన్డ్ ఫైల్స్. మనము కొన్నిసార్లు ఏమవుతుంది, అవే రిపీటెడ్ ఫైల్స్ మనం ఎన్నో ఓపెన్ చేస్తుంటాం, క్లోజ్ చేస్తుంటాం. అందులో ఏమైపోతుంది, మనం రోజు తప్పనిసరిగా యూజ్ చేసే ఫైల్స్ ఏవైతే ఉంటాయో అది అడుక్కో మధ్యలోనో ఎక్కడనో ఉంటాయి. అయితే అలాంటివి మళ్ళీ మనం స్క్రోల్ చేసుకొని వెతుక్కొని చేసే బదులుగా ఏం చేయొచ్చు, దాన్ని మనం పిన్ చేసుకోవచ్చు. ఎలా పిన్ చేయాలో ఒకసారి చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఈ క్లాస్ 1 ఫైల్ అనేది ఉంది, రైట్? ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను,
దీనిపైన రైట్ క్లిక్ చేసేసి పిన్ టు లిస్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు పిన్ టూలోకి వెళ్ళేసి చూస్తే ఏమైంది, క్లాస్ 1 ఎక్సెల్ అనేది ఉంది. అంతకుముందు ఎక్సెల్ టిప్స్ ఆన్లైన్ అనే ఫైల్ని ఏం చేశాను నేను, పిన్ చేశాను అనమాట. ఇలా కావాల్సిన ఫైల్స్ని ఇలా పిన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈజీగా ఆ ఫైల్ నేను ఓపెన్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇందులో చూడండి చాలా ఫైల్స్ ఉండొచ్చు దీంట్లో. ఇవన్నీ స్క్రోల్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళడం ఏమైపోతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా నాకైతే ఫ్రీక్వెంట్గా అంటే తరచూ యూజ్ అయ్యే ఫైల్స్ని ఏం చేస్తాను, పిన్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా నాకు ఏమవుతుంది, ఇది హెల్ప్ అవుతుంది. అలాగే షేర్డ్ ఫైల్స్, మన ఫైల్స్ని కూడా ఏం చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఓకే, వన్ డ్రైవ్కి కానీ ఇంకా వేరే డ్రైవ్స్కి కానీ అలా మనం షేర్ చేసుకోవచ్చు. అలాగా ఇది పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ ఇంటర్ఫేస్ అండ్ ఇట్స్ పార్ట్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనము హోమ్ స్క్రీన్కి వచ్చేసాం. ఎక్సెల్ స్టార్ట్ అవ్వగానే మనకు హోమ్ స్క్రీన్ కనబడుతుంది కదా. ఇక్కడ ఏం చేస్తున్నాము, బ్లాంక్ వర్క్ బుక్ క్లిక్ చేసాం. రైట్, ఇది ఇలా వచ్చేసింది. ఎసాను ఇది మన ఫైల్ అంటే న్యూ ఫైల్ అన్నమాట. ఓకే కదా. అయితే ఇప్పుడు దీంట్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి అనేది మనకు తెలియాలి. అయితే ఇవన్నీ కూడా పార్ట్స్కి మనకి ఏమవుతుంది, టైం అనేది పడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రతి పార్ట్ని మనం డీటెయిల్డ్గా ఏం చేద్దాం, నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు అర్థమైంది కదా, ఎక్సెల్ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలి. ఓకే, ఎక్సెల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఏ హోమ్ స్క్రీన్ కనబడుతుంది, హోమ్ స్క్రీన్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఓకే, వాటి యొక్క యూజెస్ ఏంటి అని తెలుసుకున్నాం. ఆల్రైట్. సో ఈ యొక్క వీడియో లెంతీ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మనం చిన్న చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దాం, మొత్తం పార్ట్స్ ప్రతి ఒక్క పార్ట్, ఓకే, ఎక్సెల్ లోగో నుంచి మొదలుకొని ఇక్కడ జూమ్ పర్సెంటేజ్ వరకు అన్ని కూడా నేర్చుకుంటాం అనమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ప్లీజ్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ.